ఇప్పుడు భారత వాయు రక్షణ వ్యవస్థలో ముఖ్యంగా S-400 సిస్టమ్ని అలర్ట్ చేసేసింది. ఓకే, L-70 అనే రక్షణ వ్యవస్థను పెట్టేసింది. తర్వాత తన IL-70 అనేది పెట్టేసింది. శిఖా రక్షణ వ్యవస్థను పెట్టేసింది. ఆకాశ రక్షణ వ్యవస్థను పెట్టేసిందండి. ఇవి ఎంత అధునాతనం అంటే ప్రపంచంలో అధునాతనం అనమాట. చైనా వచ్చినా మనం తట్టుకుంటుంది. ఈ రక్షణ వ్యవస్థను మల్టీ లేయర్డ్ అంటారు. ఒక యుద్ధ విమానం F-16 ఒక రక్షణ వ్యవస్థను దాటుకొస్తే మళ్ళీ రెండోది ఉంటుంది కొట్టడానికి, మళ్ళీ అది దాటితే ఇంకో రెండోది ఉంటుంది, అది దాటితే రెండోది, ఇలా వేరియస్ లేయర్స్ ఉంటాయి అనమాట. అది అంటే అది ఇంకా భారతదేశం వచ్చి వెనక్కి వెళ్ళడం అసంభవం. రెండు, భారత్ ఏ లక్ష్యంతో ఏదైతే భారతదేశం ఎంటర్ అయిందో అది పూరించదు. ఆపరేషన్ సింధూర్లో నాకు డౌట్, ఆపరేషన్ సింధూర్లో భారత్ అంటే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లకుండా అటాక్ చేసింది పాకిస్తాన్ని, ఆ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలని. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది? ఆ కంట్రోల్ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వచ్చిందా లోపలికి? ఇప్పుడు F-16 బాంబర్స్ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వస్తే దాన్ని మనం పడగొట్టేశాం. ఆ పడగొట్టిన శిథిలాలు ఉన్నాయి. ఆ పైలట్ని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ప్రపంచానికి చూపిస్తున్నారు. ఇద్దరు పైలట్లు, ఒక ఆర్మీ జవాన్లు పాకిస్తాన్ పట్టుకున్నాం. అది F-16 బాంబర్ని మనం కూల్చేసాం. మన S-400 తో కూల్చేసాం. ఆ కూల్చింది శిథిలాలు ఉన్నాయి. ఆ పైలట్ని సజీవంగా పట్టుకుని భారతదేశం పట్టుకుంది. అంటే LOC దాటింది. LOCయే కాదు, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బోర్డర్ రాజస్థాన్లో కూడా దాటింది. బికనీర్ వచ్చినాయి. ఓకే, గుజరాత్ మినహాయిస్తే అక్కడ పంజాబు, రాజస్థాను, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ బోర్డర్ స్టేట్లు 3 స్టేట్లని అటాక్ చేసింది. సో అధునాతన తర్వాత ఒక F-16 బాంబర్ని పడగొట్టాం. ఒక 2 JF-17 థండర్ పడగొట్టేసాం నైట్కి నైట్. తర్వాత వివిధ డ్రోన్లు పడగొట్టేసాం. 9 మిసైల్స్ మన మీద అటాక్ చేసినాయి. మన ఫారెన్ మినిస్టర్ చెప్తున్నారు అధికారికంగా. వాటిని మనం కొలగొట్టేసాం.